అందరికీ నమస్కారం. మన చిన్నప్పుడు మనమందరం చందమామ కథల పుస్తకాల్ని చూసే ఉంటాం. ఎంతో అందంగా చెక్కినట్టు శిల్పాల్లా ఉంటాయి అందులో బొమ్మలు. అదే శైలిలో మనకి తెలియని భారతీయ ఇతిహాసానికి చెందిన కథలు, రామాయణ, మహాభారత కథలు వినాలని మీరనుకుంటే ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఛానల్ పేరు ఇందుమతి. ఎన్నో మంచి మంచి కథలతో మీ ముందుకి ప్రతి వారం నేనొస్తాను. ఈరోజు వీడియోలోకి ఇంక వెళ్ళిపోదాం. స్వర్గలోకంలో దేవతల మధ్య అష్టవసువులు అనే 8 మంది దివ్యశక్తులు నివసిస్తూ ఉండేవాళ్ళు. వారిలో ఒకడు తన భార్య కోరిక కోసం మహర్షి వశిష్ఠుని ఆశ్రమంలో ఉన్న దివ్య గోవు నందినిని అపహరించాడు. తప్పొకరిదైనా అందరూ కలిసే చేశారు. అందుకే మహర్షి వశిష్ఠుడు 8 మందిని కలిసి శపించాడు. మీరు అందరూ భూమిపై మనుషులుగా జన్మించాలి. ఆ మాట విన్న వెంటనే వారి ముఖాల్లోని కాంతి మాయమైంది. వెంటనే అష్టవసువులు త్రిలోకాలు పవిత్ర నదైన గంగాదేవిని ఆశ్రయించారు. అమ్మ, మాకొక సహాయం చెయ్యాలి. భూమిపై నువ్వే మా తల్లిగా జన్మించాలి. పుట్టిన వెంటనే మమ్మల్ని మళ్ళీ స్వర్గానికి చేర్చాలి. గంగ కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలిచింది. తర్వాత సున్నితంగా తలూపింది. మీ కోరిక నెరవేరుతుంది, కానీ నాకొక షరతుంది. నేను భూమికి వెళ్తాను, ఒక రాజుని వివాహం చేసుకుంటాను. కానీ అతను నేను ఏం చేసినా నన్ను ప్రశ్నించకూడదు, నన్ను ఆపకూడదు. అలాంటి వ్యక్తి దొరికితేనే ఈ కార్యం పూర్తవుతుంది. దేవతలందరూ అంగీకరించారు. విధి తన దారిని సిద్ధం చేయడం ప్రారంభించింది. కొన్ని రోజుల తర్వాత హస్తినాపుర మహారాజు శంతనుడు వేటకు బయలుదేరాడు. సాయంత్రం గంగానది ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ ఒక యువతి నిలబడి ఉంది. ఆమె ముఖంలో చంద్రుని ప్రశాంతత, ఆమె కళ్ళలో గంగ ప్రవాహం. ఆమెను చూసిన క్షణంలోనే శంతనుడు హృదయం ఆమెకు అర్పించాడు. శంతనుడు ఆమె దగ్గరికి వెళ్ళాడు. దేవి, నీవెవరో నాకు తెలీదు, కానీ నిన్ను చూసిన క్షణం నుంచే నా మనసు నీదైపోయింది. నన్ను వివాహం చేసుకుంటావా అని అడిగాడు. గంగ చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో ఒక రహస్యం దాగుంది. మహారాజా, నేను నీతో వస్తాను, నీ భార్యగా ఉంటాను. కానీ నాకొక వాగ్దానం చెయ్యాలి. శంతనుడు వెంటనే అన్నాడు, చెప్పు దేవి. గంగ ప్రశాంతంగా పలికింది. నేను ఏ పని చేసినా దాని గురించి నన్ను అడగకూడదు, నన్ను ఆపకూడదు. ఒకరోజు ఆ మాట నువ్వు మర్చిపోతే అదే రోజు నేను నిన్ను వదిలి వెళ్తాను. ప్రేమలో ఉన్న మనసుకి షరతులు కనిపించవు. శంతనుడికి అలాగే అనిపించింది. నీ మాట ఎప్పటికీ అతిక్రమించను అని ప్రమాణం చేశాడు. ఆ మాటతో వారి వివాహం జరిగింది. హస్తినాపురం సంతోషంతో నిండిపోయింది. కాని విధి మాత్రం నిశ్శబ్దంగా తన పని తను చేసుకుంటూ పోతుంది. కాలం గడిచింది. రాజమహల్లో మొదటి బిడ్డ జన్మించాడు. రాజ్యమంతా సంతోషంతో సంబరాలు చేసుకుంది. శంతనుడు తన కుమారుణ్ణి చేతుల్లోకి తీసుకొని ఆనందంతో మురిసిపోయాడు. కాని ఆ రాత్రే గంగ ఆ చిన్నారిని తన ఒడిలో తీసుకుంది. నెమ్మదిగా గంగానది వైపు నడవడం ప్రారంభించింది. శంతనుడు కూడా ఆమె వెనకే నించున్నాడు. కాని తనకు ఇచ్చిన మాట అతని అడుగులు ముందుకు వేయనివ్వలేదు. గంగ ఆ చిన్నారిని తన హృదయానికి హద్దుకుంది. ఒక క్షణం ఆ బిడ్డ ముఖాన్ని ప్రేమగా చూసింది. ఆమె కళ్ళల్లో తల్లి ప్రేమ ఉంది. కాని ఆ ప్రేమ కంటే గొప్పది ఆమె ఇచ్చిన మాట. నెమ్మదిగా గంగ ఆ శిశువుని పవిత్ర గంగాజలానికి అర్పించింది. అది మరణం కాదు, శాప విముక్తి. ఆ చిన్నారి క్షణాల్లోనే తన దివ్యలోకానికి చేరుకుంది. గంగ మాత్రం నిశ్శబ్దంగా తిరిగి రాజమందిరానికి వచ్చింది. శంతనుడు ఏమీ అడగలేదు. గంగ కూడా ఏమీ చెప్పలేదు. కాలం మళ్లీ గడిచింది. రాజమహల్లో రెండో కుమారుడు జన్మించాడు. రాజ్యం మళ్లీ ఆనందించింది. కాని ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. మళ్లీ అదే రాత్రి గంగ నదివైపు నడిచింది. రోజులు, నెలలు, సంవత్సరాలు, కాలం నిశ్శబ్దంగా గడుస్తుంది. మూడవ బిడ్డ, నాలుగవ బిడ్డ, ఐదవ బిడ్డ, ఆరవ బిడ్డ. ప్రతిసారి అదే సంఘటన, ప్రతిసారి అదే మౌనం. ప్రతిసారి శంతనుడి హృదయం కొంచెం కొంచెంగా విరిగిపోతుంది. రాజమహల్లో ఎవ్వరూ ప్రశ్నించలేదు, రాణి ఎందుకలా చేస్తుంది అని. ఎవరూ అడగలేదు, ఎందుకంటే రాజు కూడా నిశ్శబ్దంగానే ఉన్నాడు కదా. ఆ మౌనం మొత్తం రాజమహల్ని కమ్మేసింది. ఆరవ బిడ్డ కూడా గంగలో కలిసిపోయాడు. ఇప్పటికే
ఏడాది తరువాత శంతనుడి మనస్సులో, ముఖంలో నవ్వు పూర్తిగా మాయమైపోయింది. గంగ కూడా బయటకు ప్రశాంతంగానే కనిపిస్తున్నా ఆమె గుండె కూడా తల్లి గుండె కదా! ప్రతిసారి ఒక బిడ్డను వదిలి రావడం ఆమెకు బాధగానే ఉంది. మళ్ళీ కాలం గడిచింది. 7వ కుమారుడు జన్మించాడు. ఆ చిన్నారి నవ్వు మొత్తం రాజమహల్లో వెలుగునిచ్చింది. శంతనుడు ఈసారి ఆ బిడ్డను కొంచెం ఎక్కువసేపే తన ఒడిలో ఉంచుకున్నాడు. ఎందుకో ఈసారి విడిచిపెట్టాలి అని అతని మనసు అస్సలు ఒప్పుకోలేదు. రాత్రయింది. గంగ మళ్ళీ తన కుమారుణ్ణి ఒడిలోకి తీసుకుంది. మళ్ళీ గంగానది వైపు నడిచింది. కాని ఈసారి శంతనుడు ఆమె వెనక నడవలేదు. ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు. 7 ఏళ్లుగా గుండెల్లో దాచుకున్న బాధ కన్నీటిగా మారింది. వణుకుతున్న గొంతుతో ఒక మాట అన్నాడు. గంగా, ఆగు. అంతే. 7 ఏళ్ల మౌనం ఒక్క మాటతో ముగిసిపోయింది. ఆ ఒక్క మాట ఒక వాగ్దానాన్ని విరిచింది. అదే సమయంలో మహాభారత చరిత్రను కూడా మార్చేసింది. గంగ శంతనుడి వైపు చూసింది. ఆమె కళ్ళల్లో కోపం లేదు, నిరాశ లేదు. ఒక ప్రశాంతమైన చిరునవ్వు మాత్రమే ఉంది. మహారాజా, నువ్వు నీ మాటని విరిచావు. మన ఒప్పందం ఇక్కడితో ముగిసింది. శంతనుడు బాధతో అన్నాడు. గంగా, నేను తండ్రిని. 7 పిల్లల్ని కోల్పోయాను. ఇంక ఈ బిడ్డను కూడా కోల్పోయే శక్తి నాలో లేదు. గంగ నెమ్మదిగా మాట్లాడ్డం ప్రారంభించింది. మహారాజా, వాళ్ళు సాధారణ పిల్లలు కాదు. వాళ్ళు అష్టవసువులు. మహర్షి వశిష్ఠుని శాపం వల్ల మనుషులుగా పుట్టాల్సి వచ్చింది. వాళ్ళని శాపం నుంచి విముక్తి చేయమని నన్ను వేడుకున్నారు. అందుకే పుట్టిన వెంటనే వారిని గంగలో కలిపాను. శంతనుడు నిశ్శబ్దంగా విన్నాడు. ఇప్పుడే అతనికి అన్నీ అర్థమయ్యాయి. గంగ తన ఒడిలో ఉన్న చిన్నారిని చూసింది. ఈ బిడ్డ మాత్రం వారిలా కాదు. ఇతడే అష్టవసువుల్లో ప్రధానుడు. అతని శాపం పూర్తి మానవ జీవితాన్ని గడపడమే. అందుకే ఇక్కడ బ్రతకాలి. గంగ ఆ చిన్నారిని శంతనుడి చేతుల్లో పెట్టింది. ఇతని పేరు దేవవ్రతుడు. ధైర్యంలో, విద్యలో, ధర్మంలో ఈ భూమిపై ఇతనికి సాటి ఉండదు. కాలం వచ్చినప్పుడు ప్రపంచం ఇతన్ని భీష్ముడు అని పిలుస్తుంది. శంతనుడు తన కుమారుణ్ణి గుండెలకి హత్తుకున్నాడు. అతని కళ్ళల్లో సంతోషమూ ఉంది, వేదన కూడా ఉంది. గంగ మరోసారి శంతనుణ్ణి చూసింది. నిన్ను నేను గౌరవించాను. నీ మాటను చివరి వరకు నమ్మాను. ఇప్పుడు మన మార్గాలు వేరు అని చెప్పి నెమ్మదిగా గంగానది వైపు తిరిగింది. శంతనుడు ఆమెను ఆపాలని అనుకున్నాడు. కాని ఈసారి ఆమెను ఆపే హక్కు తనకి లేదని తెలుసుకున్నాడు. గంగ ప్రవహించే నదిలా ముందుకు సాగిపోయింది. ఆమె అడుగులు నీటిలో కలిశాయి. ఆమె రూపం ప్రవాహంలో లీనమైంది. మళ్ళీ గంగ నదిగా మారిపోయింది. దేవవ్రతుడు తండ్రి ప్రేమతో పెరిగాడు. మహర్షుల వద్ద అన్ని విద్యలు అభ్యసించాడు. ధనుర్విద్యలో, ధర్మంలో, రాజనీతి శాస్త్రంలో అతడు అసాధారణుడయ్యాడు. చిన్న వయస్సులోనే అందరి గౌరవాన్ని సంపాదించుకున్నాడు. కాలం గడిచింది. దేవవ్రతుడు ఒకరోజు భూమి చివరలో ఎవ్వరూ చేయని భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ వల్లే అతడు భీష్ముడు అనే పేరుతో యుగయుగాలు పాటు గుర్తించబడ్డాడు. కానీ అది వేరే కథ. మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం. ఒక తండ్రి ఇచ్చిన మాట, ఒక తల్లి నిలబెట్టుకున్న వాగ్దానం, ఒక కుమారుడి జీవితాన్ని శాశ్వతంగా మార్చేశాయి. గంగానది ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంది. రాజులు మారిపోయారు, రాజ్యాలు మారిపోయాయి, యుగాలు మారిపోయాయి. కానీ ఆ నది తన కథను ప్రతి అలలో ఇప్పటికీ చెప్తూనే ఉంది. ఎందుకంటే గంగ కేవలం ఒక నది కాదు. ఆమె మాట నిలబెట్టుకున్న తల్లి, ధర్మాన్ని కాపాడిన దేవత, మహాభారతానికి మొదటి అధ్యాయం. అష్టవసువులు చేసిన చిన్న తప్పు ఒక శాపానికి కారణమైంది. ఆ శాపం భీష్ముడి జన్మానికి కారణమైంది. భీష్ముడి జీవితం మహాభారతానికి కారణమైంది. అందుకే మన జీవితంలో ప్రతి చిన్న నిర్ణయం భవిష్యత్తులో ఎంత పెద్ద మార్పుల్ని తీసుకొస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇదే గంగాదేవి కథ. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ ఇందుమతి.